చేసింది మాకు. ఒక పక్క కంపెనీ పట్టించుకోవట్లేదు, ఒక పక్క ఇతగాడికేమో తన ఎదురుగా పనిచేసిన చాలా మంది చనిపోయారు. సో దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియదు. ఈ లోపు మేము ప్రెషర్ పెడుతున్నాం, మీ సార్ ఎక్కడ అని. సో రెస్పాన్సిబిలిటీ అంత పెద్ద కంపెనీ పెట్టుకుని అన్ని వందల టర్న్ ఓవర్ తీసుకుని ఇలాంటి ఏరియాలో కంపెనీ పెట్టుకుని సుమారు 40-50 ఎకరాలు ఎక్వైర్ చేసుకుని కంపెనీ పెట్టిన వాడికి ఆ కంపెనీలో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఫేస్ చేసే దమ్ము లేకపోతే దేనికి ఆ కంపెనీలు పెట్టుకోవడం? ఉన్న ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. ఎస్, అక్కడ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ జరిగింది, అది హ్యూమన్ ఎర్రరా లేకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇన్సిడెంట్ జరిగింది. నువ్వు రా, ముందు వచ్చి కూర్చొని నెగోషియేట్ చేయి, ఎలా ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఏం చేయాలని చేసింది మాకు. ఒక పక్క కంపెనీ పట్టించుకోవట్లేదు, ఒక పక్క ఇతగాడికేమో తన ఎదురుగా పనిచేసిన చాలా మంది చనిపోయారు. సో దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియదు. ఈ లోపు మేము ప్రెషర్ పెడుతున్నాం, మీ సార్ ఎక్కడ అని. సో రెస్పాన్సిబిలిటీ అంత పెద్ద కంపెనీ పెట్టుకుని అన్ని వందల టర్న్ ఓవర్ తీసుకుని ఇలాంటి ఏరియాలో కంపెనీ పెట్టుకుని సుమారు 40-50 ఎకరాలు ఎక్వైర్ చేసుకుని కంపెనీ పెట్టిన వాడికి ఆ కంపెనీలో జరుగుతున్న సిచ్యువేషన్ ని ఫేస్ చేసే దమ్ము లేకపోతే దేనికి ఆ కంపెనీలు పెట్టుకోవడం? ఉన్న ప్రాబ్లం ఫేస్ చేయాలి కదా. ఎస్, అక్కడ యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ జరిగింది, అది హ్యూమన్ ఎర్రరా లేకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఇన్సిడెంట్ జరిగింది. నువ్వు రా, ముందు వచ్చి కూర్చొని నెగోషియేట్ చేయి, ఎలా ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఏం చేయాలని